హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యున్ ఎర్నింగ్ సైట్తో మీ ముందుకు వచ్చేసాను. దీంట్లో వచ్చేసి మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనీ ఎర్న్ చేయొచ్చు. ఇలాగే చాలా వీడియోస్ చేశాను, ఇవన్నీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. తప్పకుండా వీడియోస్ చూసేసి మనీ ఎర్న్ చేసేసుకోండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేట్, గూగుల్ వాళ్ళది ఇది వచ్చేసి. సో మీరు వచ్చేసి గూగుల్లో గూగుల్ ట్రాన్స్లేట్ లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. అలా వచ్చేసి మీరు లింక్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏ లాంగ్వేజ్ ఇక్కడ చూస్ చేసేసుకోవాలంటే ఆ లాంగ్వేజ్ చూస్ చేసేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇంగ్లీష్ చూస్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏదైనా ఒక టైప్ చేస్తాను. ఇప్పుడు హలో ఎడు టికీ. సో ఇక్కడ వచ్చేసి నేను హలో ఎడు టెకీ అని టైప్ చేశాను. ఈ లాంగ్వేజ్ వచ్చేసి నాకు వేరే లాంగ్వేజ్లో కావాలి. ఈ లాంగ్వేజ్ వచ్చేసి నేను రొమానియన్ లాంగ్వేజ్లో తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చింది చూడండి, సాల్యూట్ ఎడు టెకీ అనేసి రొమానియన్ లాంగ్వేజ్లో వచ్చింది. నేను తెలుగులో కావాలనుకుంటున్నా. హలో విద్యావేత్త అని వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మీరు గూగుల్ ట్రాన్స్లేట్లో ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు కాపీ చేసేసుకున్న దాన్ని పేస్ట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేశాక దీన్ని ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు వచ్చేసి తీసేసుకోవచ్చు. ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మలయాళం, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సో మెనీ లాంగ్వేజెస్. ఇక్కడ వచ్చేసి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. దీంతో వర్క్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్తాను, క్లియర్గా వినేసేయండి గైస్. దీంట్లో వర్క్ ఏంటంటే ఈ పీపుల్ పర్ హవర్ అనే ఒక సైట్ ఉంటుంది. సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. వీళ్ళు వచ్చేసి 100% పేమెంట్ ఇస్తారు. దీంట్లో వర్క్ చేసేసుకొని మనం మనీ ఎర్న్ చేయొచ్చు. వర్క్ చేయడం అంటే జస్ట్ కాపీ పేస్ట్ చేయడమే, అంతే. ఈజీగా ఉంటుంది చాలా వర్క్ వచ్చేసి. సో క్లియర్గా చూసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తాను అసలు ఈ వర్క్ వచ్చేసి ట్రాన్స్లేషన్. ఒక లాంగ్వేజ్ నుండి ఒక లాంగ్వేజ్కి మనం వచ్చేసి వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్కి మనం కన్వర్ట్ చేసి ఇవ్వడాన్ని ట్రాన్స్లేషన్ అంటారు. సో ఈ వర్క్ వచ్చేసి ఎంత పేమెంట్ ఇస్తుందో ఇక్కడ చూసేసుకోవచ్చు మీరు దీంట్లో. ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తాను వీళ్ళు వచ్చేసి ఎంత పే చేస్తారు అనేసి. సెర్చ్ ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి నేను సెర్చ్ చేశాను ట్రాన్స్లేషన్ అనేసి. సో ట్రాన్స్లేషన్ అనేసి సెర్చ్ చేశాను. వీళ్ళు హవర్లీ ఎంత పేమెంట్ పే చేస్తారో చూడండి. ఇక్కడ వచ్చేసి మీరే చూసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఐ నీడ్ స్వాహిలీ ట్రాన్స్లేటర్ టు ట్రాన్స్లేట్ సమ్ ఆఫ్ మై డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. సో వీళ్ళకి వచ్చేసి సమ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ట్రాన్స్లేట్ చేయాలంట. వీళ్ళు వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ వచ్చేసి $15 పే చేస్తామన్నారు. ఇది వచ్చేసి కంప్లీట్లీ రిమోట్, ఇంట్లో కూర్చొని వర్క్ చేసేసుకోవచ్చు. ప్రపోజల్స్ వచ్చేసి 37 ఉన్నాయి ప్రజెంట్ అయితే. పోస్టెడ్ ఏ డే గో, వీళ్ళు వచ్చేసి 1 డే ఏగో పోస్ట్ చేశారు. నీడ్ సమ్వన్ టు ట్రాన్స్లేట్ అని ఇచ్చారు. ట్రాన్స్లేట్ స్పానిష్ అని ఇచ్చారు. వీళ్ళకు స్పానిష్లో కావాలంటే ఇందాక నేను చూపించాను కదా స్పానిష్ లాంగ్వేజ్ వచ్చేసి. చూడండి ఇక్కడ వచ్చేసి ప్రైస్ $118 పే చేస్తారంట ఈ స్పానిష్లో చేసినందుకే. సో మనం డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన దాన్ని కాపీ చేసేసుకొని గూగుల్ ట్రాన్స్లేట్లో పేస్ట్ చేసి ఇక్కడ వచ్చేసి దాన్ని స్పానిష్లోకి కన్వర్ట్ చేసేసుకోవాలి. స్పానిష్ చూడండి, ఇక్కడ వచ్చేసి స్పానిష్ ఉంటుంది. సో ఇక్కడ చూసేసుకోవచ్చు స్పానిష్ ఉంది. సో స్పానిష్లోకి నాకు కన్వర్ట్ అయింది. ఇలా వచ్చేసి మీరు కన్వర్ట్ చేసేసుకొని వాళ్ళకి వచ్చేసి వర్క్ సబ్మిట్ చేస్తే అంతే అయిపోతుంది. మీకు $118 అంటే ఎంతో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఆ వర్క్ చేసినందుకు 9,312 రూపీస్ ఇండియన్ రూపీస్ వస్తాయి మనకు. సో ఇలా వచ్చేసి వర్క్ చేసేసుకొని దీని నుండి మనీ ఎర్న్ చేయొచ్చు. కంప్లీట్లీ ఈజీ వర్క్. మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా డైరెక్ట్గా గూగుల్ ట్రాన్స్లేట్కి వెళ్ళిపోయి మీరు వచ్చేసి ఆ లాంగ్వేజ్ని, వాళ్ళు ఇచ్చిన లాంగ్వేజ్ని వచ్చేసి దీంట్లో పేస్ట్ చేసేసి కంప్లీట్గా లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో వాళ్ళకి కావాలో ఆ లాంగ్వేజ్లో మీరు వచ్చేసి కన్వర్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. వాళ్ళకి వచ్చేసి మళ్ళీ అది కాపీ చేసేసి పేస్ట్ చేసేయండి, అంతే. కంప్లీట్ అయిపోతుంది వర్క్ వచ్చేసి, మీకు పేమెంట్ వస్తుంది. సో ఇది చూడండి, ప్రీ ఫండెడ్ అని ఉంది, ముందే ఫండ్ చేస్తారంట. దీనికి వచ్చేసి ఇంగ్లీష్ టు గ్రీక్ ట్రాన్స్లేషన్ అని ఇచ్చారు. ఇంగ్లీష్ నుండి గ్రీక్ కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు ఇచ్చిందని. సో ఇన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఆపర్చునిటీస్ వచ్చేసి ఇంకా ఉన్నాయి. పేజెస్ వచ్చేసి ఇలా వచ్చేసి 3 పేజెస్ ఉన్నాయి, మీరు కంప్లీట్గా చూసేసుకోవచ్చు. సో ఇలా వచ్చేసి వర్క్ చేసేసుకొని మనీ ఏం చేసేసుకోండి. దీంట్లో వచ్చేసి వర్క్ ఎలా చేయాలి అన్న డౌట్ వస్తుంది కదా. సో ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి సైన్ అప్ అని చూసారా, సైన్ అప్ కాకుండా ఇక్కడ వచ్చేసి ఫ్రీలాన్సర్ పైన క్లిక్ చేసేయండి. ఫ్రీలాన్సర్ పైన క్లిక్ చేయగానే ఐ వాంట్ టు వర్క్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్ అని క్లిక్ చేసేయండి.
సో, ఇక్కడొచ్చేసి చూడండి ఐ వాంట్ టు వర్క్ యాస్ ఎ ఫ్రీలాన్సర్ పైన క్లిక్ చేశాను. అండ్ వచ్చేసి సైన్ అప్ విత్ ఫేస్‌బుక్ చేసేసుకోవచ్చు, ఈమెయిల్ చేసేసుకోవచ్చు. నేను ఈమెయిల్‌తో సైన్ అప్ చేసేసుకుంటానిప్పుడు. అండ్ ఇక్కడొచ్చేసి మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి. కరెక్ట్‌గా ఇవ్వండి నేమ్ మాత్రం. మీ నేమే ఇచ్చేసేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్వర్డ్ ఇవ్వండి. అండ్ సైన్ అప్ చేసేసుకోండి. ఇప్పుడొచ్చేసి నేను సైన్ అప్ చేసేస్తాను. మీరు క్లియర్‌గా చూసేసుకోవచ్చు. గైస్ ఇక్కడ మీరు చూసేసుకోవచ్చు. చెక్ యువర్ ఇన్‌బాక్స్ అనొచ్చింది నేను సైన్ అప్ చేయగానే. వి హావ్ సెంట్ ఎ లింక్ టు అని ఇక్కడ నా మెయిల్ ఇచ్చారు. ప్లీజ్ చెక్ యువర్ ఇన్‌బాక్స్ అండ్ వెరిఫై యువర్ అకౌంట్ అని ఇచ్చారు. సో, నా మెయిల్‌కొచ్చేసి వీళ్ళు లింక్ పంపించారంట. సో, నేను ఇప్పుడొచ్చేసి చెక్ చేసేసుకుంటాను. సో, ఇక్కడొచ్చేసి నాకు మెయిల్ వచ్చింది. మీరు క్లియర్‌గా చూసేసుకోవచ్చు. యాక్టివేట్ యువర్ అకౌంట్ అనేసి యాక్టివేట్ అకౌంట్ పైన క్లిక్ చేసేయండి. మెయిల్ ఖచ్చితంగా వస్తుంది. మీరు క్లియర్‌గా చూసేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ప్రొఫైల్ పిక్చర్ అప్‌డేట్ చేసేయండి. మీ ప్రొఫైల్ పిక్చర్ ఎలా ఉండాలి అనంటే ప్రొఫెషనల్‌గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడొచ్చేసి మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో దిగుతారు కదండీ! సో, అలా వచ్చేసి ఆ పాస్‌పోర్ట్ సైజ్ పెట్టేలాగా చూసేసుకోండి. ఎందుకంటే వేరే సెల్ఫీస్ కానీ, ఏదైనా వేరే వేరే పిక్స్ కానీ పెట్టకూడదు. ఎందుకంటే అఫీషియల్‌గా ఉండాలి కాబట్టి. సో, ఇక్కడొచ్చేసి జాబ్ టైటిల్ ఇవ్వండి. మీరేం జాబ్ చేయాలనుకుంటున్నారు? ట్రాన్స్‌లేటర్‌గా వర్క్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సో, ఇక్కడొచ్చేసి ట్రాన్స్‌లేటర్ అని ఇచ్చేసేయండి. యువర్ స్కిల్స్ ఇవ్వండి. సో, ఇక్కడొచ్చేసి మీకేమేం స్కిల్స్ ఉన్నాయో అవి ఇచ్చేసేయండి. ఇక్కడొచ్చేసి నేనిప్పుడొచ్చేసి జాబ్ టైటిల్ ఇచ్చేస్తాను. సో, ఇక్కడొచ్చేసి నేను ప్రొఫైల్ పిక్చర్ ఇవ్వలేదు. మీరిచ్చేసేయండి ఖచ్చితంగా ప్రొఫైల్ పిక్చర్ మాత్రం. అండ్ జాబ్ టైటిల్ ఇచ్చాను ట్రాన్స్‌లేటర్ అని చెప్పేసి. అండ్ ఇక్కడొచ్చేసి యువర్ స్కిల్స్ అని ఇచ్చారు చూడండి. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ అని ఇస్తున్నాను నేనిక్కడొకటి. అండ్ 15 ఇచ్చేసుకోవచ్చు. మాక్సిమం వచ్చేసి నేను ఇంకోటిస్తాను చూడండి ఇక్కడొచ్చేసి సో, స్పానిష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ అని ఇచ్చాను. ఇక్కడొచ్చేసి ఇంకొకటిచ్చాను. మీరొచ్చేసి 15 ఇచ్చేసుకోండి. 15 ఏదైనా లాంగ్వేజెస్ ఇచ్చేసుకోండి. గూగుల్‌లో అన్నీ ఉంటాయి. సో, ఇక్కడొచ్చేసి అబౌట్ యూ అని అడుగుతున్నారు. డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ టు బయర్స్ అని ఇచ్చారు. సో, బయర్స్‌కి మీ గురించి ఏం చెప్తారో ఇక్కడొచ్చేసి మీ ఓన్‌గా ఇవ్వండి. మీ ఓన్‌గా ఎలా ఇస్తారో అలా ఇచ్చేసేయండి దీంట్లో వచ్చేసి. అబౌట్ యూ అబౌట్ యూ అనంటే సో, ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. దీంట్లో వచ్చేసి వర్క్‌లో లేదంటే మీకొచ్చేసి టైమ్ మేనేజ్‌మెంట్‌తో వర్క్ చేస్తా అని. సో, అలా వచ్చేసి కొంచెం డీటెయిల్డ్‌గా ఇవ్వండి అబౌట్ యూ అనంటే. సో, టైమ్‌లో సబ్మిట్ చేస్తా, టైమ్ మేనేజ్‌మెంట్‌తో వర్క్ చేస్తాను అని చెప్పేసి. ఎనీ లాంగ్వేజ్ ఐ కెన్ ట్రాన్స్‌లేట్ అనేసి, ఇంకా వచ్చేసి చాలా ఇచ్చేసుకోవచ్చు మీరు అబౌట్ యూలో. సో, అబౌట్ యూ ఓన్‌గా ఇచ్చేసేయండి. అండ్ లొకేషన్ వచ్చేసి ఇవ్వండి. స్పోకెన్ లాంగ్వేజెస్ ఇవ్వండి. ఇక్కడొచ్చేసి మీరేమేమి లాంగ్వేజెస్ వస్తాయో మీకొచ్చేసి స్పోకెన్ లాంగ్వేజెస్ వచ్చేసి. ఇక్కడొచ్చేసి మిమ్మల్ని ఏమి అడగరు. సో, ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ ఇచ్చేసుకోవచ్చు. సో, స్పోకెన్ లాంగ్వేజెస్ వచ్చేసి నేను 2 ఇచ్చాను. ఇంగ్లీష్ అండ్ హిందీ. మీకెన్ని కావాలంటే అన్ని ఇచ్చేసుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసి కమ్యూనికేట్ చేయడానికే స్పోకెన్ లాంగ్వేజ్ అడుగుతున్నారు. మీకు వాళ్ళ నుండి మీరు ప్రపోజల్ పెట్టిన మీ క్లయింట్ నుండి మీరొచ్చేసి వాళ్ళకు ఏ విధంగా మీరు కమ్యూనికేట్ చేయగలరో వచ్చేసి లాంగ్వేజ్ ఇచ్చేసుకోవాలి. సో, ఇంగ్లీష్ అయితే మాక్సిమం ఇచ్చేసేయండి. హవర్లీ రేట్ వచ్చేసి మీరే చూజ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మీకు హవర్లీ ఇక్కడొచ్చేసి యూరోప్ ఇక్కడొచ్చేసి యూరోస్‌లో కావాలా? లేదంటే ఇక్కడొచ్చేసి మీకు అమౌంట్ ఏ విధంగా కావాలి అనేసి కూడా ఇచ్చారు. యూరోస్ అంటే ఎక్కువుంటుంది అమౌంట్ వచ్చేసి. సో, యూఎస్‌డీ అని ఇచ్చేస్తున్నాను నేను. హవర్లీ వచ్చేసి నాకు హవర్లీ వచ్చేసి 20 యూఎస్‌డీ కావాలి అని ఇక్కడ పెట్టేసాను. సో, మీ ఇష్టం అది. మీరెంత కావాలనుకుంటే అంత పెట్టేసుకోండి. ఇక్కడొచ్చేసి గైస్ ఒక స్మాల్ అప్డేట్ ఇక్కడొచ్చేసి హవర్లీ రేట్ వచ్చేసి 10 కంటే ఎక్కువ ఇక్కడొచ్చేసి హవర్లీ రేట్ వచ్చేసి 10 కంటే బిలో ఉండొద్దు. సో, 10 ఇచ్చేసేయండి. ఖచ్చితంగా 10 ఆర్ అబోవ్ ఇచ్చేసేయండి. అండ్ సబ్మిట్ చేసేయండి అప్లికేషన్ వచ్చేసి. అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో, అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ చూసేసుకోవచ్చు. యూ ఆర్ ఆల్‌మోస్ట్ దేర్. హౌ వుడ్ యూ లైక్ యువర్ అప్లికేషన్స్ టు బి ప్రాసెస్డ్ అని ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ అని ఇచ్చారు. ఇది అవసరం లేదు. మాక్సిమం నేను ఇది వచ్చేసి రికమెండ్ చేయను. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది దీనికి. సో, ఇంత అమౌంట్ కట్టాలి. అమౌంట్ కడితే 1 డేలో మీకొచ్చేసి అప్రూవ్ అయిపోతుంది. మీరు 7 డేస్ ఆగాలి అనుకుంటే బేసిక్ ప్లాన్ తీసేసుకోండి. సో, బేసిక్ వచ్చేసి అప్ టు 7 వర్కింగ్ డేస్ అప్రూవల్ టైమ్ అని ఇచ్చారు. సో, 7 వర్కింగ్ డేస్ పడుతుంది టైమ్ వచ్చేసి అప్రూవల్ కావడానికి. యువర్ అప్లికేషన్ అండ్ ఎనీ ఫ్యూచర్ డాక్యుమెంట్స్ విల్ బి అప్రూవ్డ్ వితిన్ 7 వర్కింగ్ డేస్ అని ఇచ్చారు. సో, ప్రొసీడ్ పైన క్లిక్ చేసేస్తున్నాను.
యువర్ అప్లికేషన్ ఈస్ అండర్ రివ్యూ అని ఇచ్చారు. యువర్ అప్లికేషన్ విల్ బి రివ్యూడ్ థరోలీ అండ్ యూ విల్ బి అలర్టెడ్ వయా ఈమెయిల్ విత్ ఇన్ అప్రాక్సిమేట్లీ 7 days డిపెండింగ్ ఆన్ వాల్యూమ్ ఆఫ్ అప్లికెంట్స్ అని ఇచ్చారు. యూ కెన్ ఆల్సో చూస్ ద ఫాస్ట్ ట్రాక్ ఆప్షన్ అండ్ గెట్ యువర్ అప్లికేషన్ అప్రూవ్డ్ విత్ ఇన్ 24 hours అని ఇచ్చారు. నేను ఇది రికమెండ్ చేయను. సో వచ్చేసి 7 days వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేయగానే మీకు వచ్చేసి మెయిల్కి వస్తుంది. ఇది వచ్చేసి దీని నుండి పీపుల్ పర్ హవర్ నుండి మీకు మెయిల్ వస్తుంది మీ అప్లికేషన్ అప్రూవ్ అయినట్టు. సో అప్లికేషన్ అప్రూవ్ అయినాక మీరు డైరెక్ట్గా వర్క్ చేసేసుకోవచ్చు దీంట్లో నుండి. మీరు ఇలా వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ ప్రాజెక్ట్స్ అని చూడండి, సెర్చ్ ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేసేయండి. మీకు ఎలాంటి కేటగిరీలో ప్రాజెక్ట్స్ కావాలో ఇక్కడ వచ్చేసి కేటగిరీ చూస్ చేసేసుకోండి. రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్లో చూస్ చేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి బయోగ్రఫీ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ట్రాన్స్లేషన్ వర్క్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి ట్రాన్స్లేషన్ వర్క్ అని చూడండి. 12 పే చేస్తారంట వీళ్ళు వచ్చేసి, 12 euros పే చేస్తారంట వీళ్ళు వచ్చేసి. సో ఇక్కడ మీరు ట్రాన్స్లేషన్ వర్క్ చూసేసుకోవచ్చు. సెండ్ ప్రపోజల్ పైన క్లిక్ చేసేయండి. సెండ్ ప్రపోజల్ పైన క్లిక్ చేయగానే ఐ నీడ్ స్వాహిలీ ట్రాన్స్లేటెడ్ టు ట్రాన్స్లేట్ సమ్ ఆఫ్ మై డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. సో 32 మెంబర్స్ ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారు. సో మీది సెలెక్ట్ అవ్వచ్చు దీంట్లో నుండి. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసి ఎంట్రీ లెవెల్, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదని ఇచ్చారు. హాయ్ ఐ నీడ్ నేటివ్ సాహిలీ ట్రాన్స్లేటెడ్ టు ట్రాన్స్లేట్ సమ్ ఆఫ్ అవర్ డాక్యుమెంట్స్ ప్లీజ్ సబ్మిట్ ప్రపోజల్ ఇఫ్ యు ఆర్ నేటివ్ సాహిలీ థ్యాంక్ యూ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి యువర్ అప్లికేషన్ ఈస్ కరెంట్లీ అండర్ రివ్యూ ఇన్ ఆర్డర్ టు సెండ్ ఏ ప్రపోజల్ యూ షుడ్ గెట్ యువర్ సెలర్ అప్లికెంట్ అప్రూవ్డ్ అని ఇచ్చారు. సో ఇంకా మనది అప్డేట్ కాలేదు కాబట్టి న్యూ ప్రపోజల్ పైన ఇక్కడ వచ్చేసి మీరు మీ 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 కొటేషన్ ఇవ్వండి. న్యూ ప్రపోజల్ దగ్గర ఇక్కడ వచ్చేసి మీరు మీ కొటేషన్ ఇవ్వండి. నేను ఇలా వర్క్ చేయగలను అనేసి కొటేషన్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. సెండ్ ప్రపోజల్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేయగానే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 28 days ఉంది టైం దీనికి వచ్చేసి వెరిఫైడ్ ఇక్కడ చూసేసుకోవచ్చు. ఇతను ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ 22 ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ చేపించాడు. ఫ్రీలాన్సర్ వర్క్ విత్ 22 మెంబర్స్ని వర్క్ చేపించుకున్నాడు. ప్రాజెక్ట్స్ అవార్డెడ్ 33%. లాస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి 31st December 2018. సో యునైటెడ్ కింగ్డమ్ ఇతంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. వెరిఫైడా కాదా అనేసి కూడా చూసేసుకొని ప్రపోజల్ సెండ్ చేయొచ్చు. సో అప్రూవ్ అవ్వడానికి 7 days టైం పడుతుంది కాబట్టి 7 days టైం తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేసేసి ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేసేసి మీరు వచ్చేసి ఏ ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్ట్ సెర్చ్ చేసేసుకోండి. ఇలాగే మీరు వచ్చేసి ట్రాన్స్లేషన్ కాకుండా ఇంకా వేరే వేరే వర్క్స్ కూడా చేసేసుకోవచ్చు. నేను ఫర్దర్గా చెప్తాను. ఇంకా ఇలాగే కాపీ పేస్ట్తో ఇంకా ఈజీగా వేరే వేరే వర్క్స్ ఎలా చేయాలి అని కూడా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్ దానికి మాత్రం. సో ఇక్కడ వచ్చేసి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. దీనికి వచ్చేసి మీరు వచ్చేసి దీంట్లో ఏమైనా జాబ్ ఇవ్వాలంటే పోస్ట్ ఆఫర్ పైన క్లిక్ చేసేసి జాబ్ ఇవ్వచ్చు. దీంట్లో ఎవరికైనా హైర్ చేసుకోవాలనుకుంటే దీంట్లో నుండి. సో మీరు వర్క్ చేయాలంటే ఫ్రీలాన్సర్గా వర్క్ చేసేసుకొని మనీ ఏం చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి 100% జెన్యూన్ అని చెప్తాను. దీంట్లో వచ్చేసి చాలా వర్క్స్ ఉంటాయి. ట్రాన్స్లేషన్ అనే కాదు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్రాన్స్లేషన్ పైన మీరు వచ్చేసి కాన్సన్ట్రేట్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇలాగే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ గైస్. జై హింద్.